నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ధాన్య రాశుల బంగారుదారులందు కదలి వచ్చిన చూడు సంక్రాంతి లక్ష్మి మన దేశ వ్యవసాయ సంస్కృతి సౌందర్యానికి పట్టం కడుతూ మట్టి వాసనను పట్టి చూపించే పండుగ ఏదైనా ఉందంటే అది మకర సంక్రాంతియే. నేల తల్లి కన్నపేగకు కనకాభిషేకం జరిపించే అపరూపమైన పర్వం పేరే సంక్రాంతి. మాటలు ఉమ్మడి కావాలి, కలయికలు అధికం కావాలి, మనసులు ఏకం కావాలి, చిత్తాలు సంకల్పాలు సద్భావాలు సంపూర్ణంగా సంఘటితం కావాలి. సంక్రాంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏలూరు నియోజకవర్గంలోని 8వ డివిజన్ శివయ్య గుడి దగ్గర ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో 19వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీలో వంతెన వద్ద వీరంకి పండుగారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల మహోత్సవంలో రెడ్డప్పల్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డప్పల్ నాయుడు మాట్లాడుతూ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ హనుమాన్ నగర్ ఎన్టీఆర్ కాలనీ వంతెన వద్ద వీరంకి పండుగారి ఆధ్వర్యంలో ఈ రోజు సంక్రాంతి సంబరాలు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలోని కష్టాలను భోగి మంటల్లో వేసి ఈ సంవత్సరం అందరూ కూడా మంచి ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యాపార వాణిజ్య రంగాలు అభివృద్ధి చెందాలని దీనికి ముఖ్య అతిథిగా మా సోదరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త సుజుకి షోరూం అధినేత నారా శేషు గారు హాజరయ్యారు. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబం మంచి ఆనందంతో ఉండాలనే ఆలోచనతో మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ వేడుకను నిర్వహిస్తున్నామని, తెలుగు సాంప్రదాయాల్లో ముఖ్యమైన ఈ భోగి పండుగ ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించే విధంగా పవన్ కళ్యాణ్ గారు మహిళలతో ఆహ్లాదకరమైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ఆయన ఇచ్చిన పిలుపు మేరకు 19వ డివిజన్ ఏలూరు నగరంలోని ఎన్టీఆర్ కాలనీలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందని, ఈ రోజున భోగి మంటలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కోలాటం, మ్యూజికల్ చైర్, స్పూన్ గేమ్, ముగ్గుల పోటీల కార్యక్రమాలు ఈ 3 రోజుల పాటు కొనసాగే ప్రక్రియ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువతలు ముందుకు తీసుకువెళ్లవలసిందిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీరంకి పండు వారి మిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, డివిజన్ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు భారీగా హాజరయ్యారు. మరి రోజున చాలా వైభవంగా ఘనంగా భోగి సంబరాల్ని సంక్రాంతి సందర్భంగా భోగి
సంబరాలను మనం ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి దీనికి మన శ్రావణం గారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా, మహిళా సోదరీమణులు, పిల్లలు అందరూ కూడా దీనికి హాజరై మరి మన ఈ సంవత్సరంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా మరి భోగి మంటలు వేసి ఈ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో అందరం కూడా మంచి ఆనందంగా, సంతోషంగా, సుఖంగా వ్యాపార రంగంలో మరి అన్ని రకాలుగా కూడా పిల్లలు, కుటుంబాలుగా అందరూ కూడా మంచి సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరుడు మరి అందరికీ మంచి ఆరోగ్యాన్ని, మంచి ఐశ్వర్యాన్ని, మంచి ఆలోచన విధానాల్ని, సమాజం కోసం ఆలోచించేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరి చాలా వైభవంగా ప్రతి సంవత్సరం కూడా మా సోదరులు శ్రావణ్ కుమార్ గుప్తా ఇక్కడ అందరినీ మమేకం చేస్తూ మహిళా సోదరులు కానీ స్థానిక ఉన్నటువంటి పెద్దలందరినీ ఒకే తోటికి రప్పిస్తూ వారందరినీ కలిసిమెలిసి వారితో మంచి ఒక పండగ వాతావరణాన్ని, పండగని రాబోయేటువంటి తరాలకి, రాబోయేటువంటి జనరేషన్కి తెలియజేసే విధంగా మన యొక్క తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందించే విధంగా ఈ యొక్క భోగి కార్యక్రమాలు కానివ్వండి, మరి గంగరెద్దులుగా మరి యొక్క మన సాంప్రదాయాన్ని ఈ రోజున పిల్లలు చాలా చక్కగా కోలాటం కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, మరి గురువు గారు వెంకన్న గారు గారు మంచి మరి చిన్నపిల్లలకి మంచి నైపుణ్యం కలిగినటువంటి సాధనాన్ని వారికి అందించి వారి జీవితంలో ఒక సెక్యూరిటీని కల్పించి మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ పేరు పేరున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. భోగభాగ్యాలను ఇచ్చే భోగి పండుగ, సకల సిరులను అందించే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలను ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. చింతమనేని స్వగృహం దుగ్గిరాలలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భోగి వేడుకల్లో గ్రామస్తులతో కలిసి చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుగ్గిరాల ప్రజలకు దేశ విదేశాల నుంచి తమ సొంత గ్రామానికి చేరుకున్న గ్రామస్తుల కుటుంబ సభ్యులకు పండగ శుభాకాంక్షలు తెలిపిన చింతమనేని భోగి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, పదవీకాంక్షతో బూటకపు వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిందని, కోట్లాది మంది ప్రజలు ఎన్నో అవస్థలు పడుతూ జీవిస్తున్నారని చింతమనేని అన్నారు. సర్వశిక్ష అభియాన్ సహా ఎంతో మంది సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తున్నామన్న హామీని నేడు గాలికి వదిలేశారని, ఆఖరికి పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే అంగన్వాడీ సిబ్బంది సైతం నెల రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్ల మీదకెక్కి సమ్మె చేస్తుంటే కనీస జాలి లేకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా జగన్మోహన్ రెడ్డి వారిపై ఎస్మా ప్రయోగించటం సిగ్గుచేటని చింతమనేని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్బినేని విజయ్ కుమార్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మహేష్ యాదవ్, దుగ్గిరాల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు భోగి మంట సందర్భంగా భోగి మంటలో ఏదైతే బూటకపు హామీలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇచ్చిందో ఆ యొక్క హామీలన్నింటి మీద కూడా వాటి యొక్క ప్రతులన్నింటినీ కూడా ఈ రోజులో భోగి మంటలు వేసి ఆ యొక్క హామీలు ఉత్తుత్తి హామీలుగా మిగిలిపోయినాయి అని చెప్పి ఈ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి, బుద్ధి చెప్పడానికి అది కాల్చడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అటు శాసనసభలో కానీ, ఇటు పార్లమెంట్లో కానీ తెలుగుదేశం, జనసేన
ఒక ప్రపంచం రాబోతా ఉంది. ప్రజలందరూ కూడా ఏ రోజు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు త్వరితగతిన ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మరొక్కసారి ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రైతులకు నష్టం కలిగించే భూ యాజమాన్య హక్కుల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చట్టం కాపీలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దెందులూరు మండలం పోతులూరులోని రామాలయం సెంటర్లో భోగి మంటల్లో వేసి దగ్ధం చేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. రైతుల హక్కులను హరించే భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కుల చట్టం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేటర్లకు రైతుల భూములను కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీతి ఆయోగ్ తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వేలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. భూ సమస్యలపై కోర్టులకు వీలు లేకుండా ఈ చట్టాన్ని తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రైతుల హక్కులను హరించి వేసే భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ పోరాట యోధుడు అమరజీవి కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి వంటి రైతు అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షులు గండి రాజా, మండల కార్యదర్శి సున్నా వెంకట్రావు, గంగుల రాజు, నున్నా దుర్గారావు, నున్నా లక్ష్మణరావు, చెల్ల బాలస్వామి, కొల్ల కృష్ణ, బిల్ల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి సాంప్రదాయ పండుగలలో అతి ప్రధానమైన భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు పెద్ద పండుగలుగా భావిస్తారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రాం తెలిపారు. ఆదివారం భోగి పర్వదినాన్ని ఎంపీ నివాసం నేషనల్ హైవే ఓఎన్జీసీ కార్యాలయం పక్కన లాఫ్లోరా అపార్ట్మెంట్ వద్ద అత్యంత వైభవంగా సాంప్రదాయకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా భోగభాగ్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. మానవునిగా ప్రతి ఒక్కరూ తెలుసో తెలియకో చేసిన పాపాలేమైనా ఉంటే భోగి మంటలో దహించుకుపోయి భోగభాగ్యాలు కలుగజేయాలని కోరుతూ అనాదిగా భోగి మంటలు వేయడం ఒక సాంప్రదాయం అన్నారు. పాత సామాన్లను కూడా ఈ భోగి మంటల్లో వేసి నూతన వస్తువులను కొనుక్కోవడం చేస్తున్నారని తెలిపారు. నూతన ఉత్తేజంతో ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పెద్దల దాకా మహిళలు అందరూ కూడా తెల్లవారుజామునే లేచి అభ్యంగ స్నానం చేసి దేవుడికి పూజలు చేసి విశేషమైన పూజలు చేసి ఇక్కడ తెల్లవారుజామున వచ్చి భోగి మంటలు వేస్తూ ఉంటాము. అది ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా ఒక సాంప్రదాయంగా మనకి ఆనవాయిగా వస్తూ ఉంది. మరి తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని మరింత పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్, మహిళలైతే పట్టు లంగాలు, ఓనీలు, పెద్దలైతే పట్టు చీరలతో, పురుషులైతే పంచెలతోనూ లాల్చీ ఇవన్నీ కూడా వేసుకుని మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మొత్తము ప్రజలందరికీ కూడా చాటి చెప్తూ ఉంటారు. ఈ యొక్క ఆధునిక యుగంలో మొత్తము యూత్ అంతా కూడా వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడుతూ ఉన్నారు. మన తెలుగు సంస్కృతి గురించి మనము పిల్లలందరికీ కూడా చెప్పే విధంగా, దీనివల్ల పెద్దల పట్ల గౌరవము, పెద్దల్ని ఏ రకంగా చూసుకోవాలనే అభిప్రాయాన్ని మనం పిల్లలకి చెప్పే విధంగా ఉంటుంది. మరి రానున్న రోజుల్లో ఇంకా ఎంతో మన తెలుగు సాంప్రదాయం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి సంక్రాంతి పండుగ అనగానే సంక్రాంతి రోజున మనము పితృదేవతలకి వారందరికీ కూడా తర్పణాలు పెడతా ఉంటాము, పితృదేవతల్ని ఆహ్వానిస్తాము. తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా వారి యొక్క ఆశీర్వాదం తీసుకుని మనమంతా కూడా ముందుకు వెళ్తాము. అదేవిధంగా రైతులందరికీ కూడా పాడి పంటలు చేతిలోకి వచ్చి, పంట చేతిలోకి వచ్చి వారి చేతిలో డబ్బులు రావడము, వాళ్ళు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. మరి ఈ సంక్రాంతి రోజున అందరూ కూడా సుఖంగా, హ్యాపీగా, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ
మరి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రానున్న రోజుల్లో ఇంకా మరింత వైభవం రావాలి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలి. 2024 ఎలక్షన్ సంవత్సరము మరొకసారి జగనన్న ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేయాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడ స్వరాజ్య మైదానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19వ తేదీన ఆవిష్కరించనున్నారని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. స్థానిక R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ 200 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 400 కోట్ల రూపాయలతో విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఈక్వాలిటీ ఆఫ్ లిబర్టీగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందన్నారు. బడుగు బలహీన వర్గాల వారు అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విజయవాడకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి ఒక్కరూ కుల మత పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎం సందీప్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంఘ అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి, రాష్ట్ర జై భీమ్ సేన అధ్యక్షులు కె భానుచందర్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, దళిత మహిళా అధ్యక్షులు పి బేబీ ప్రశాంతి, దళిత నాయకులు వి యేసు, సుందరాపల్లి అనిల్, నక్కా విజయ్ కుమార్ తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. అన్ని వసతులతో ఫౌంటైన్స్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ 10,000 పుస్తకాలు అంబేద్కర్ గారు పుస్తకాలు కానీ బౌద్ధానికి సంబంధించిన 10,000 పుస్తకాలతో ఏర్పాటు చేసిన లైబ్రరీతో సహా అన్ని హంగులతో ఒక అద్భుతమైనటువంటి భారతదేశంలో కని వినియోగినటువంటి ఒక గొప్ప కళాఖండాన్ని మరి దాన్ని ఆ విధంగా తీర్చిదిద్దారు. మాకు తెలిసి ఇటువంటి గొప్ప కళాఖండాన్ని అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని భారతదేశం ఇంతవరకు ఎవరు చేయలేదు. ఈ కార్యక్రమం వలన, ఈ అంబేద్కర్ గారి విగ్రహం వలన, ఈ స్మృతివనం వలన విజయవాడ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పర్యాటక కేంద్రంగా మారబోతుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర నలుమూలల నుండి ఈ కార్యక్రమానికి లక్షలాది మందిగా తరలి వచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎస్సీ కమిషన్ చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కరిస్ట్గా ఈ రాష్ట్ర ప్రజలందరికీ, అంటే తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలు కూడా, కర్ణాటక తమిళనాడులో కూడా ఉన్న వాళ్ళు మాతో కాంటాక్ట్లో ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.